రికార్డింగ్ నెంబర్ 53 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఇట్టి అనంతమైన శక్తిగల విష్ణువు నాభికమలమున నేను పుట్టి తిని నాకు యజ్ఞము చేయవలెను అని బుద్ధి పుట్టినది. యజ్ఞమునకు కావలసిన పదార్థములు నాకు గోచరింపలేదు. వెంటనే నిర్మలమైన విష్ణుమూర్తి రూపమును గట్టిగా బుద్ధియందు నిలిపి తిని అందు అన్నీయూ గోచరించినవి. యజ్ఞము అనగా ఫలితము కోరక పూజ్యభావముతో అర్చనగా చేయు కార్యము. దానికి బుద్ధి పుట్టుట కూడా విష్ణువు సంకల్పమే. అతని అవయవములను ధ్యానము చేయవలెను అన్న సంకల్పము కలుగుట వలననే యజ్ఞ సామగ్రి లభించినది. బ్రహ్మ యజ్ఞము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. యజ్ఞ పశువులు, యజ్ఞవాటిక, యూపస్తంభములు, పాత్రలు, మట్టి కుండలు, మూకుడు, వసంతకాలము, నేయి, ఓషధులు, లోహములు, 4 హోమములకు గల పేర్లు, వాని మంత్రములు, సంకల్ప విధానము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనుసరించిన మార్గములలో ఉపయోగింపబడు వషట్కారములు మొదలగు మంత్రములను అనుసరింపవలసిన వాక్కులు, దక్షిణలు, దేవతల ధ్యానము, దానిని అనుసరింపవలసిన తంత్రములు, వ్రతములు, అందు ఉద్దేశింపవలసిన విషయములు, బ్రాహ్మణులు, సమర్పణములు, బోధాయనాది ఋషులు, వారిచే వర్ణించబడిన కర్మ విధానము మొదలైన యజ్ఞమునకు ఉపకరించు సాధన సంపత్తి అంతయును వాని అవయవములుగా కల్పించుకొని శాస్త్రమున చెప్పబడిన విధానమును అనుసరించి తిని. పశువులు అనగా గుంజకు కట్టబడినట్లు మనస్సును అంటియుండు శక్తులు, యజ్ఞవాటిక అనగా దేహము, యూపస్తంభములు కాళ్ళు చేతులు, పాత్ర శిరస్సు, మట్టికుండ భౌతిక శరీరము, మూకుడు మన లోపలనున్న సర్వశక్తులను కప్పి ఉంచునట్టి ఆకారము, వసంతకాలము పురుషుని యజ్ఞము చేయుటకు శాస్త్రమున చెప్పబడిన కాలము. ఇది కాక వసంతకాలమనగా జీవుడు వసించుచున్న కాలమగు ఆయుః ప్రమాణము అని కూడా అర్థము. నేయి అనగా శుక్రధాతువు, ఓషధులు అనగా పంటకు వచ్చినప్పుడు చనిపోవునట్టి మొక్కలు, నవధాన్యములు మున్నగునవి ముఖ్యముగా ఆహారమునిచ్చు ధాన్య విశేషములను ఓషధులు అందురు. లోహములు భూమియందు ఏర్పడు ఖనిజ పదార్థములు. ఇవి సూర్యరశ్మి వలన భూమిపై జరుగు రసాయనికములైన యజ్ఞ విధానముల వలన పుట్టును. చాతుర్హోత్రములు అనగా 4 హోమముల విధములు. ఇవి అహోరాత్రములయందు వరుసగా ఏర్పడు సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయము, అర్ధరాత్రము అనబడు 4 వేళలయందు జరుగునట్టి ప్రజ్ఞల మార్పులు. ఈ నాలుగును అహోరాత్రములను సృష్టించుచున్న బ్రహ్మ యొక్క 4 తలలు. రుక్కు అనగా ఛందస్సులతో కూడిన ఋగ్వేద మంత్రములు లేక కాల దేశాత్మకములైన విభాగములు. యజస్సులు అనగా యజ్ఞ కర్మములను ఆచరించు మంత్రములు లేక జీవుల దినచర్యలు. సామములు అనగా గానము చేయబడు వేదమంత్రములు లేక ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, గుండె కొట్టుకొనుట మొదలగు తాళ లయాత్మకములైన ప్రవర్తనలు. వషట్కారములు అనగా మంత్రముల చివర యజ్ఞ ప్రయోగమున వషట్ అని చేయు ఉచ్చారణము లేక జీవులు వసించునట్లు చేయునది అనగా పుట్టుక. దక్షిణలు అనగా యజ్ఞమున పంచిపెట్టు ధనము, గోవులు మొదలగునవి లేక జీవులకు పంచిపెట్టబడు దేహములు, ఇంద్రియములు మున్నగు, మనస్సు మున్నగు సంపదలు. తంత్రములు అనగా మంత్రములు ఫలించుటకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకములుగా ప్రయోగించు ద్రవ్యముల విధానములు. బోధాయనుడు అనగా బోధపడుటకు మార్గము, దానిని చెప్పిన ఋషియు. ఈ సామగ్రి అంతయు మొదట లేకుండుటచే బ్రహ్మ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమును ధ్యానించి అందలి అవయవముల రూపములుగా సృష్టి చేసెను. భగవంతుని యజ్ఞస్వరూపునిగా యజ్ఞభాగములు వాని అవయవములుగా ధ్యానించి
మనస్సున యజ్ఞము చేసి తిని. అందు ఫలితమిచ్చువాడు అధిపతి, యజ్ఞము చేయువాడు చేయబడు పురుషుడు కూడా అతడే. వానికి అర్పణ బుద్ధితోనే యజ్ఞము చేసి తిని. అప్పుడు యజ్ఞము చేయు బ్రహ్మలు నన్ను చూచి క్రమము తప్పక తగిన విధమున యజ్ఞక్రియలాచరించి భగవంతునికి తృప్తి అగునట్లుగా చేసిరి. ఆ యజ్ఞమే సప్త తంతువు. బ్రహ్మలు అనగా పురోహితులు లేక బ్రహ్మను అనుసరించిన సృష్టికర్తలు. సప్తతంతువనగా 7 దారములతో యజ్ఞ పశువును కట్టి చేయునట్టి యజ్ఞము. 7 లోకములే 7 దారములు. వానిని వ్యాహృతులు అనబడు 7 విధములైన ఉచ్చారణములుగా ఆచరించిరి. అట్టి ఉచ్చారణల వలన వారు సప్తమరుత్తులుగా రూపములందిరి. దేశ కాల విభాగములు 7 విధములైన ఛందస్సులుగా పుట్టినవి. ఉచ్చారణకు సప్తస్వరములు వెలువడినవి. సృష్టిగోళమున సప్తద్వీపములును సప్త కులపర్వతములును గోళముల చుట్టూను సప్త సాగరములను ఏర్పడినవి. అగ్నిహోత్రుని యందు సప్తార్చులు అనబడు 7 విధములైన పొరలుగా మంటలు వచ్చినవి. 7 విధములైన యజ్ఞద్రవ్యములు జీవుల సప్త ధాతువులుగా వెలువడినవి. సప్త ఋషులు అనబడు 7 వెలుగులు జీవుల వెన్నెముకలో షట్చక్రములు సహస్రారము అనబడు 7 కేంద్రములలో నిలబడిరి. పంచభూతములు మనస్సు బుద్ధి అనువానికి కేంద్రములుగా నిలిచిరి. సూర్యుని కిరణముల నుండి 7 రంగులు అనబడు గుర్రములు ముందుకు సాగినవి. వాని నుండి 7 దినములు 1 వారము చొప్పున కాలమానము ఏర్పడినది. ఇదియే సప్తతంతువు అనబడు యజ్ఞము యొక్క స్థూల స్వరూపము. ఆ యజ్ఞమునందు మనువులు, దేవతలు, దానవులు, మానవ ప్రభువులు, మానవులు ఉద్భవించిరి. తమ తమ మనస్సులకిష్టమైన దేవతారూపములను భావించుకొని కొలిచిరి. ఎవరి మార్గమున వారు నిష్ఠతో యజ్ఞములు చేసిరి. వారి ఫలములన్నయూ యజ్ఞమయుడైన లక్ష్మీపతికి సమర్పించిరి. నిష్కామముగా యజ్ఞము చేసిరి అని అర్థము. దీనిని బట్టియే ప్రకృతి ఏ ఫలితము కోరక జీవులకు తన సంపదను ఇచ్చుచున్నది. సృష్టిలో లీనమై కనిపించకుండా నిలిచి ఉన్న దేవుడు తన నుండియే సమస్త తంత్రముల విధానములను వ్యక్తము చేసెను. దేవతలచే సేవింపబడి వారికి చేసిన యజ్ఞ ఫలముల సమర్పణమునందుకొనెను. దానిని మరల వారికే అర్పించెను. అతడంతర్యామి కనుక వారి యందే ఇమిడి ఉండును. అతడికి సమర్పించిన యజ్ఞ ఫలములు వారికే చెందును. పాత్రకు చిల్లు పెట్టి చెరువులో విడిచినచో నీరు పాత్రలోనికి వచ్చును. అట్లే తమలో అంతర్యామిగా ఉన్న విష్ణువునకు సమర్పించిన యజ్ఞ ఫలములు తమకే ఇయ్యబడినవి. దీని అర్థమేమనగా, ఒకరికొకరు సమర్పణ బుద్ధితో ఏ పని చేసినను పరస్పరత్వము వృద్ధి అయి అందరును వర్ధిల్లుదురు. ఎవడికి కావలసినది వాడు గైకొన చూచినచో అందరూ నశింతురు. దేవుడు నిర్గుణుడైనను లోకములు కల్పింప కోరి తన నుండి మాయను వెలువరించి ఆమె గుణములను తనకు సంక్రమింపచేసుకొని సగుణుడయ్యను కనుక భగవంతుడు అనబడెను. భగవంతుడనగా సమస్త సామర్థ్యములు, శక్తి సంపన్నత, ఐశ్వర్యము కలవాడు అని అర్థము. ఇక్కడ త్రిమూర్తులు అని హెడ్డింగ్ ఉంది. అతడు విశ్వమే దేహముగా కలవాడు, విశ్వముపై ఆధిపత్యము కలవాడు, తనచే నింపబడిన విశ్వము కలవాడు, సమస్తమును నడుపువాడు, పుట్టుక లేనివాడు. ఈ సృష్టి అంతయు తనతో ఉండును కనుక తాను సృష్టిలో ఉండి వెలుగుచున్నాడు. నేను విష్ణుని నియోగమున మాత్రమే సకల చరాచరములైన జీవుల సృష్టియు పంచభూతముల సృష్టియు ఆచరించుచున్నాను. అట్లు నా ద్వారమున సృష్టింపచేసిన విష్ణువే స్థితికారకుడై కాపాడును. పార్వతీపతి అయిన శివుడు లయమును కలుగచేయును. నాకును శివునకు సృష్టికిని ముందే విష్ణువు ఉండుట వలన అతడు ఆదిమూర్తి. అతడే ఈ 3 శక్తులను కలిగి ఇన్నిటికీ మూలమై వర్తించును. సృష్టి స్థితి లయములలో స్థితియే సృష్టికి ప్రయోజనము. జీవులుండుటకే కదా సృష్టింపబడుట. అట్లే జీవులు లేనప్పుడు కూడా ప్రళయం ఉన్నది. అప్పుడు జీవులు లేక భగవంతుడున్నాడు.
ప్రళయమున కూడా అతని అస్తిత్వం ఉన్నది. సృష్టియందు ప్రళయమునందు తన అస్తిత్వం ఉండుట వలననే అతడు స్థితికారకుడయ్యను గాని కేవలము జీవులకు స్థితికారకుడు మాత్రమే కాడు. సృష్టి ఉన్నప్పుడు జీవులుగా ఉండును, సృష్టి జరుగుచున్నప్పుడు బ్రహ్మగా ఉండును, లీనమగుచున్నప్పుడు శివుడుగా ఉండును. ఈ మూడును త్రిగుణాత్మకములైన మూర్తులు. ఈ అన్నిటి యందును తన అస్తిత్వముగా సనాతనుడై శాశ్వతుడై ఉండును. కనుక నాయన, నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇతడే. ఇతడన్నిటి యందు కేవలము తానొక్కడుగా ఉండును, అన్నిటి రూపములలోనికి విస్తరించుచుండును కనుక బ్రహ్మము అనబడును. మన రికార్డింగ్ నెంబర్ 53 అయిపోయింది.